హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ అండి. ఆన్లైన్ క్లాసెస్ గ్రాండ్ టెస్ట్ 19 అండి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. గ్రాండ్ టెస్ట్ 19 చూసినట్లయితే ఒకసారి రీజనింగ్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అండి. వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 6, 35, 143, 323 డాష్ అని అడిగాడండి. ఓకేనండి. 6 కానీ చూసినట్టయితే ఒకసారి 6, 35, 143, T23 ఒకసారి కానీ చూసినట్టయితే మనకి ప్రైమ్ నెంబర్స్లో ఇచ్చాడండి. ప్రైమ్ నెంబర్స్ చూస్తే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇవన్నీ మనకి ఏమవుతాయండి? ప్రైమ్ నెంబర్స్ అవుతాయండి. ఒకసారి చూస్తే పక్క ప్రైమ్ నెంబర్స్ని తీసుకున్నాడండి. ఒకసారి చూస్తే 2 × 3 అయితే మనకి ఏమవుతుందండి? 6 అవుతుందండి. అదేవిధంగా 35 రావాలంటే 5 × 7 అంటే ఏమొచ్చిందండి? మనకి 35 అవుతుందండి. అదేవిధంగా మనకి 143 రావాలంటే ఏమవుతుందండి? 11 × 13 అంటే ఎంత? 143 అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా 17 × 19 అంటే మనకి ఏమవుతుందండి? 323 అవుతుందండి. అంటే మనకి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఎంత అండి? మనకి 23 × 29. 23 × 29 అంటే మనకి ఎంత వచ్చిందండి? 667 వచ్చిందండి. ఓకేనండి. ప్రైమ్ నెంబర్స్ కానీ చూస్తే 2 × 3 అంటే 6, 5 × 7 అంటే 35, 11 × 13 అంటే 143, 17 × 19 అంటే 323, 23 × 29 అంటే ఎంత అండి? మనకి 667 అండి. 667 అనేది మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? 4th ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. 4th ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఒకసారి కానీ చూడండి. నెక్స్ట్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్. అంటే ఈ క్రింది పటాల్లో లోపించిన సంఖ్యని గుర్తించండి అన్నాడండి. అంటే ఒకసారి కానీ చూస్తే 7, 8, 6, 391. నెక్స్ట్ అదేవిధంగా 5, 4, 3, 137. నెక్స్ట్ అదేవిధంగా 10, 9, 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. అంటే ఆ క్వశ్చన్ మార్క్లో ఎంత వచ్చింది అని అడిగాడండి. ఒకసారి కానీ చూసినట్లయితే ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ ఉంది కదండి 7 క్యూబ్ అంటే ఎంత అండి? 343 అండి. 7 ఈ రెండు ఆపోజిట్ అండి. అంటే 8 × 6 అంటే ఎంత వచ్చిందండి? మనకి 8 × 6 అంటే 48 అండి. 343 + 48 అంటే ఎంత వచ్చిందండి? మనకి 391 అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఒకసారి కానీ చూస్తే నెక్స్ట్ కానీ చూస్తే ఇక్కడండి 5³ ప్లస్ అంటే ఈ ఆపోజిట్ అండి 3 × 4 అండి. 5³ అంటే 125, 3 4 జార్ అంటే 12 అండి. 125 + 12 అంటే ఎంత వచ్చిందండి? మనకి 137 అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కానీ చూసినట్టయితే 10³ అండి. 10³ + 9 × 6 అండి. 10³ అంటే ఎంత? 1000 + 9 6 అంటే 54. 1000 + 54 అంటే ఎంత అండి? 1054 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందండి? 3rd ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. ఈ ఫస్ట్ నెంబర్ని ఏమో క్యూబ్ చేశాడండి, ఆపోజిట్ని ఇంటూ చేశాడండి. ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేశాడండి, ఈ రెండింటిని ఏం చేశాడు? ఆపోజిట్ చేశాడండి. ఫస్ట్ నెంబర్ని ఏమో క్యూబ్ చేశాడు, ఈ రెండింటిని ఏంటంటే ఆపోజిట్ చేశాడండి. 10³ + 6 9 జార్ లేదా 9 6 జార్ అంటే 54 అంటే ఎంత వచ్చిందండి? 1054 అంటే 3rd ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకేనండి. సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఫస్ట్ వన్ 3, 7, 30. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ 4, 8, 24. నెక్స్ట్ అదేవిధంగా 5, 9, 28. నెక్స్ట్ అదేవిధంగా 4th వన్ 12, 6, 36 ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 3, 7, 30 అంటే 3 + 7 అంటే ఎంత? 10. 10 3 జార్ ఎంత అండి? 30 అండి. ఓకే అండి, 30. నెక్స్ట్ అదేవిధంగా 4 + 8 అంటే ఎంత అండి? 12. 12 2 జార్ ఎంత అండి? 24 అండి. నెక్స్ట్ అదేవిధంగా 5 + 9 అంటే 14. 14 2 జార్ ఎంత అండి? 28 అండి. నెక్స్ట్ అదేవిధంగా
12 ప్లస్ 6 అంటే 18, 18 2 జార్ ఎంత అండి 36. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏది చూస్తే ఇక్కడేమో × 3 తీసుకున్నాడండి, ఇక్కడ × 2, ఇక్కడ కూడా × 2, ఇక్కడ కూడా × 2. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్. ఎందుకు ఫస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ × 2 పెట్టి, ఇక్కడ × 2 పెట్టి, ఇక్కడ × పెట్టి మల్టిప్లికేషన్ చేశాడు, కానీ ఇక్కడ మాత్రం × 3తో మల్టిప్లికేషన్ చేశాడు. అంటే దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటండి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఒకసారి ఇఫ్ j = 17 అండ్ n = 13 దెన్ జూనియర్ అని ఇచ్చాడండి. ఒకసారి J17 ఎలా అయిందంటే జేకి ఆపోజిట్ ఏమవుతుందండి క్యూ పొజిషన్ ఎంత అండి 17. నెక్స్ట్ అదేవిధంగా ఎన్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎం పొజిషన్ ఎంత అండి 13. ఓకే అండి, అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది జూనియర్. అదేవిధంగా JUNIOUR జూనియర్ అంటే జేకి ఆపోజిట్ ఏంటండి క్యూ పొజిషన్ 17, యూకి ఆపోజిట్ ఏమవుతుందండి యూకి ఆపోజిట్ ఎఫ్ పొజిషన్ 21, ఎన్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎం అంటే 13, ఐకి ఆపోజిట్ ఏమవుతుందండి ఆర్ పొజిషన్ ఎంత 18, ఓకి ఆపోజిట్ ఏమవుతుందండి ఎల్ పొజిషన్ 12, యూకి ఆపోజిట్ ఏమవుతుందండి యూకి ఆపోజిట్ ఎఫ్ పొజిషన్ 21, ఆర్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఐ పొజిషన్ ఎంత అండి ఐ పొజిషన్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి 9. ఒకసారి కానీ గమనించినట్లయితే జేకి ఆపోజిట్ క్యూ, యూకి ఎఫ్, ఎన్కి ఎం, ఐకి ఆర్, ఓకి ఎల్, యూకి ఎఫ్, ఆర్కి ఐ. అంటే మనకి ఏముందండి 17, అదేవిధంగా 6 అండి. 17 ఇక్కడ ఏం రావాలండి 6 రావాలండి. 17 ఎఫ్ అంటే 6, 17 6 13 18 తర్వాత 1 2 తర్వాత 6 9 ఇచ్చాడండి. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి 17 6 13 18, 18 తర్వాత మళ్ళీ ఏమొచ్చిందండి 12 తర్వాత ఏంటండి 6 9 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అక్కడ 12 పక్కన 6 మిస్ అయింది, గమనించాలి. ఓకే అండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఒకసారి చూస్తే నెంబర్ ఫ్రమ్ ద ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బీట్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ నెంబర్ యాజ్ ద రిలేషన్షిప్ దట్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బియర్స్. ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో సంఖ్యలతో కలిపి సంఖ్యల ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. అంటే ఒకసారి కానీ చూస్తే డిఎఫ్హెచ్జే ఏం రావాలంటే ఎక్స్విటిఆర్. డికి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి డబ్ల్యూ పొజిషన్ ఎంత అండి 23, 23 + 1 అంటే 24 పొజిషన్ ఎక్స్ అవుతుందండి. అదేవిధంగా ఎఫ్కి ఆపోజిట్ ఏమవుతుందండి యూ పొజిషన్ 21, 21 + 1 అంటే 22 పొజిషన్ వి. నెక్స్ట్ అదేవిధంగా హెచ్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎస్ అంటే ఎంత అండి 19 + 1 అంటే 20 పొజిషన్ టీ. అదేవిధంగా జేకి ఆపోజిట్ ఏమవుతుందండి క్యూ అంటే ఎంత అండి 17 + 1 అంటే ఎంత అండి మనకి 17 + 1 అంటే 18 పొజిషన్ ఆర్. అంటే మనకి ఏమొచ్చిందండి XVTR వచ్చిందండి. అంటే మనం దేనికి కనుక్కోవాలండి ఒకసారి చూస్తే ఈజీ ఐకేకి చూడాలండి. ఈకి ఆపోజిట్ ఏమవుతుందండి మనకు వచ్చేసి ఈకి ఆపోజిట్ ఏమవుతుందండి వి అంటే ఎంత 22 + 1 అంటే ఎంత 23 పొజిషన్ ఏమవుతుందండి మనకి డబ్ల్యూ. ఓకే అండి, అన్నిటిలో డబ్ల్యూతో ఇచ్చాడు. నెక్స్ట్ జీకి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి టీ పొజిషన్ 20 + 1 అంటే 21 పొజిషన్ యూ. నెక్స్ట్ కానీ చూస్తే ఐకి ఆపోజిట్ ఆర్ అంటే 18 + 1 అంటే 19 పొజిషన్ ఎస్. నెక్స్ట్ అండి కేకి ఆపోజిట్ ఏమవుతుందండి పి అంటే 16 + 1 అంటే 17 పొజిషన్ క్యూ. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి WSQ. అంటే WSQ అనేది ఎన్నో ఆప్షన్ అండి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే
ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఒకసారి చూస్తే ఎస్ ఎం టి డబ్ల్యూ టి ఎఫ్ డాష్. ఓకే అండి, ఒకసారి నెంబర్స్ వేస్తున్నా. ఎస్ అంటే ఎంత 19, ఎం అంటే 13, టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, టీ అంటే 20, ఎఫ్ అంటే ఎంత 6. అంటే ఇలా నెంబర్స్ వేసినప్పుడు ఏమైనా సీక్వెన్స్ సెట్ అవుతుందో లేదో చూడాలి ఒకసారి. 19 13 అయిందంటే -6, 13 20 అయిందంటే +7, 20 23 అంటే +3, 23 20 అంటే -3, 26 అయిందంటే -14. అంటే ఎక్కడైనా కానీ ఏమైనా సీక్వెన్స్ సెట్ అయిందా? సీక్వెన్స్ అయితే ఎక్కడ సెట్ అవ్వలేదండి. మరి సీక్వెన్స్ సెట్ అవ్వలేదు కాబట్టి దీనికి ఏదో లాజిక్ ఉందండి. ఒకసారి కానీ గమనించినట్లయితే ఇలా లాజిక్ కానీ సెట్ అవ్వకపోతే సీక్వెన్స్, ఒకసారి లాజిక్ కానీ గమనించినట్లయితే ఒకసారి ఎస్ అంటే సండే అండి. సండేలో ఎస్, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. నెక్స్ట్ ఏం రావాలా? సాటర్డే. సాటర్డే అంటే ఏమొచ్చిందండి? ఎస్ అండి. అంటే వీక్స్ నేమ్ ఇచ్చాడండి. అంటే మనకి ఏమొచ్చిందండి? ఎస్ వచ్చిందండి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే అండి. సాటర్డే అంటే ఏమొచ్చిందండి? సాటర్డేలో క్యాపిటల్ లెటర్ ఏమొచ్చిందండి? ఎస్ వచ్చిందండి. సండేలో క్యాపిటల్ లెటర్ ఎస్, మండేలో క్యాపిటల్ లెటర్ ఎం. అదేవిధంగా చూస్తే సాటర్డేలో క్యాపిటల్ లెటర్ ఏమొచ్చింది? మనకి ఎస్ వచ్చిందండి. అంటే మనకి ఏం కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఇఫ్ కార్ ఈక్వల్ 334 అండ్ మ్యాట్ ఈక్వల్ 570 దెన్ బ్యాట్ అని ఇచ్చాడండి. ఒకసారి కానీ గమనించినట్లయితే ఒకవేళ కార్ను 334 మరియు మ్యాట్ను 570 అయితే బ్యాట్ ఎంత అని ఇచ్చాడండి. సిఏఆర్ కార్. కార్ అంటే ఎంత అంటండి? 334. సి అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 18. 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1, 18 స్క్వేర్ అంటే 324. ఒకసారి కానీ చూస్తే 9 + 1 అంటే 10, 10 + 324 అంటే ఎంత? 334 అండి. అదేవిధంగా చూసినట్లయితే మ్యాట్ అండి. ఎంఏటి మ్యాట్. ఎం అంటే 13, ఏ అంటే 1, టీ అంటే 20. 13 స్క్వేర్ అంటే 169, 1 స్క్వేర్ అంటే 1, 20 స్క్వేర్ అంటే 400. 169 + 1 అంటే 170, 170 + 400 అంటే ఎంత వచ్చిందండి? మనకి 570 అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు అనుకోవాల్సింది ఏంటండి? బ్యాట్. బిఏటి బ్యాట్ అండి. బ్యాట్ కానీ చూస్తే బిఏటి బ్యాట్ కానీ చూస్తే బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20. 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 20 స్క్వేర్ అంటే 400. అంటే 4 + 1 అంటే 5, 5 + 400 అంటే ఎంత? 405. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? 405 అనేది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. స్క్వేర్లు ఇచ్చాడండి. ఓకే అండి. ఆ లెటర్ పొజిషన్స్ మీద స్క్వేర్లు చూడాలండి. చూసినట్లయితే మనకి ఏం కరెక్ట్ అవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. 405 అనేది మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే చూస్ ద టర్మ్స్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బియర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ద రిలేషన్షిప్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బియర్స్ అని ఇచ్చాడండి. అంటే క్రింది ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన ఇచ్చికాల నుండి కనుగొనండి అన్నాడండి. అంటే ఏమిచ్చాడండి వాడు? ఒకసారి 221 అనేది ఏమైందంట? 9 ఈ సేమ్ యాజ్ 123 డాష్ ఇచ్చాడండి. 221 అనేది 2 స్క్వేర్ అంటే ఎంత? 4, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 4 + 4 + 1 అంటే ఎంత? 9. నెక్స్ట్ అదేవిధంగా 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 1 + 4 అంటే 5, 5 + 9 అంటే ఎంత? 14. 14 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. గమనించినట్లయితే 14 మన ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ కానీ చూస్తే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చాడండి.
whether strikes should be the stop in the emergency service sectors. Arguments: yes, strikes distributes the common public life. Okay అండి, no, strikes are democratic rights. ఓకే అండి, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్రకటన ఏమి ఇచ్చాడంటే అత్యవసర సేవల్లో సమ్మెని నిలిపివేయాలి అని ఇచ్చాడండి. అత్యవసర సేవల్లో సమ్మెలను నిలిపివేయాలని ఇచ్చాడు. వాదనలు ఏమి ఇచ్చాడంటే అత్యవసర సేవల్లో సమ్మెలు నిలిపివేయాలంటే అవును నిలిపివేయాలంట. ఎందుకో కూడా ఇచ్చాడు. పాజిటివ్ ఇస్తాడండి, పాజిటివ్ ఉండిద్ది, నెగిటివ్ ఉండిద్ది. పాజిటివ్ ఉంటే ఎందుకు పాజిటివ్ కూడా ఇస్తారు, దాన్ని బట్టి మన ఆన్సర్ చూడాలి. ఒకసారి అండి, వాదన అనేది ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, సలహా ఇచ్చే విధంగా ఉండాలి. చూసినట్టయితే వాదన అత్యవసర సేవల్లో సమ్మెలు నిలిపివేయాలంటే అవును నిలిపివేయాలంట. ఎందుకంటే సమ్మెలు సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తాయి అన్నాడండి. రైటే కదా, సమ్మెలు అనేవి ఎవరిని ఆటంకపరుస్తాయి? సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తాయి. రైటే. అంటే సమ్మెల్ని అవును ఎందుకంటే సమ్మెలు జనజీవనాన్ని అంటే సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తాయండి. అంటే సామాన్యులు అనేవాళ్ళు సమ్మెలు చేయడం వల్ల ఏమవుతుందండి, చిన్న వాళ్ళు ఏమవుతారు, కార్మికులు వీళ్ళంతా ఏమవుతారు, సమ్మెలు చేయడం వల్ల ఇబ్బందుల్లో ఉంటారు. అంటే సమ్మెలు అత్యవసర సేవల్లో సమ్మెలు నిలిపివేయాలంటే అవును నిలిపివేయాలంట. ఎందుకంటే సమ్మెలు సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తాయి. రైటే, సమ్మెలు అనేవి సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తాయి. ఇది మాత్రం సరైనదే. అంటే ఈ వాదన అనేది సరైనదే. నెక్స్ట్ అంటండి, అత్యవసర సేవల్లో సమ్మెలను నిలిపివేయాలా అంటే కాదంటండి. ఎందుకో కూడా ఇచ్చాడు. ఎందుకంటే సమ్మెలు చేయడం ప్రజాస్వామ్య హక్కు. సమ్మెలు చేయడం అనేది రైట్ అన్నాడండి. అంటే డెమోక్రటిక్ రైట్ అన్నాడండి. అంటే రైటే కదా, సమ్మెలు చేయడం అనేది ప్రజాస్వామ్య హక్కు. ఇది కూడా రైటే. సమ్మెలు అనేది చేయడం అనేది ప్రజాస్వామ్యం హక్కు. అంటే దీంట్లో రెండు రైటే. అంటే వాదన 1 వాదన 2 అంటే రెండు బలమైనవి అయితే అంటే సమ్మెలు అనేది మన ప్రజాస్వామ్య హక్కు చేయొచ్చు. అదేవిధంగా సమ్మెలు చేయడం వల్ల సాధారణ జనజీవనం కూడా ఏమవుతుందంటే ఇబ్బంది పడుతుంది. అంటే రెండు ఏమైనాయండి, రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయండి. అంటే మనకి వాదన 1 మరియు వాదన 2 బలమైనవి అయితే ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. ఓకే అండి, ఏ ఆప్షన్ కరెక్ట్ అండి, 4th ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఒకసారి కానీ చూస్తే J = I greater than N less than or equal to G, G greater than L equal to E less than M. అదేవిధంగా T less than U less than J. అంటే కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే T less than I ఇచ్చాడు. ఒకసారి కానీ స్టేట్మెంట్స్ కానీ చూసినట్టయితే స్టేట్మెంట్ ఏమి ఇస్తాడంటే J = I greater than N less than or equal to G. నెక్స్ట్ అదేవిధంగా G greater than L equal to E less than M. నెక్స్ట్ అదేవిధంగా T less than U less than J. ఇప్పుడు కానీ చూస్తే తీర్మానాలు ఇచ్చాడండి, కన్క్లూజన్స్. ఫస్ట్ కన్క్లూజన్ కానీ చూసినట్టయితే ఫస్ట్ 1 T less than I ఇచ్చాడండి. T నుంచి Iకి వెళ్ళాలండి. T ఎక్కడుందండి మనకి, T ఇక్కడ ఉందండి. T నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, Iకి వెళ్ళాలండి. అంటే T నుంచి Iకి వెళ్ళాలంటే ఇది కూడా నాకు ఎక్కడితో కనెక్షన్ ఉందండి, Jతో ఉందండి. ఒకసారి కానీ చూసినట్టయితే T నుంచి వెళ్తున్నానండి. ఒకసారి చూస్తే T less than U less than J. మరలా ఎవరు రిపీట్ అవుతారు, ఇక్కడ J నుంచి Iకి వెళ్తాం కాబట్టి ఎవరు కామన్ ఉన్నారండి, J కామన్ ఉందండి. J = I. నెక్స్ట్ T less than U less than ఈ J ప్లస్లో I కూడా రాసుకోవచ్చు అండి, I రాస్తున్నా. Tకి Iకి కానీ చూస్తే లెస్ దాన్ ఉంటే ఏమొచ్చిందండి, లెస్ దాన్. T less than I మనకు కూడా ఏమి ఇచ్చాడండి, T less than I. అంటే కన్క్లూజన్ 1 ఏమైందండి మనకి సరైనది. నెక్స్ట్ కానీ చూసినట్లయితే రెండోది ఏమి ఇచ్చాడంటే I less than E. I నుంచి ఎక్కడికి చూడాలంటండి, I greater than E ఇచ్చాడండి. I greater than E. ఫస్ట్ మనం I చూస్తే ఇదిగోండి I ఇక్కడ ఉంది. I నుంచి ఎక్కడికి వెళ్ళాలి, Eకి వెళ్ళాలండి. అంటే మనకి ఎవరు కామన్ ఉన్నారండి, G కామన్ ఉంది. ఒకసారి చూస్తే I greater than N less than or equal to G. మరలా ఎవరు రిపీట్ అవుతారండి, G. Gనే ఎందుకు రిపీట్ అవుతారు సార్ అంటే మనకి Gతోనే కదా I కనెక్షన్ ఉంది. ఒకసారి G greater than L equal to E చూసినట్టయితే I
లెస్ ఐ గ్రేటర్ దాన్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ గ్రేటర్ దాన్ ఈ ఎల్ ప్లేస్లో ఏం రాయొచ్చు అండి ఈ రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు ఎల్ ప్లేస్లో ఈ రాయొచ్చు ఈ ప్లేస్లో ఎల్ రాయొచ్చు. కానీ నేను ఎల్ ప్లేస్లో ఈ ప్లేస్లో ఐ అంటే సార్ నేను ఎల్ ప్లేస్లో నేను ఎల్ఏ ఉంచుతాను సార్ లేదా ఎల్ రాస్తానంటే నాకు ఇక్కడ తీర్మానంలో ఎవరితో అవసరం ఉంది ఈతో అవసరం ఉంది. అందుకని నేను ఎల్ ప్లేస్లో ఎవరిని రాయాలి ఈని తీసుకోవాలి సార్. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చిందండి ఈ. నెక్స్ట్ చూస్తే ఐకి ఈ కానీ చూస్తే ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఉంది ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది ఇక్కడ మిడిల్లో ఏముందండి లెస్ దాన్. అంటే మనకి కానీ ఇక్కడ ఉంటే మాత్రం మనకి పాసిబిలిటీ కేసు వచ్చిందండి. అంటే మనకి పాసిబిలిటీ కేసు వస్తే ఎన్ని వస్తాయి సార్ మనకి 3. అంటే గ్రేటర్ దాన్ అయ్యే ఛాన్స్ ఉంది ఐ లెస్ దాన్ ఈ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఈ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనకి 3 ఏమవుతాయండి ఇప్పుడు 3 కానీ పాసిబిలిటీ కేసు అవుతాయి. అంటే సెకండ్ తీర్మానం ఏమవుతుందండి మనకు వచ్చేసి సరైనదైతే కాదు. ఎందుకు సార్ అంటే ఆపోజిట్ ఉందండి గ్రేటర్ దాన్ ఓకే ఇక్కడ గుర్తు మాత్రం ఏముందండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉందండి. అంటే మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది ఇటు గ్రేటర్ దాన్ ఉంది. అంటే మనకి ఏమవుతాయండి ఆపోజిట్ డైరెక్షన్ అండి. అంటే ఆపోజిట్ వచ్చినప్పుడు మనకి పాసిబిలిటీ కేసు వచ్చిందండి. పాసిబిలిటీ కేసు వస్తే ఎన్ని గుర్తులు వస్తాయి 3 గుర్తులు వస్తాయి. గ్రేటర్ దాన్ రావచ్చు లెస్ దాన్ రావచ్చు ఈక్వల్ టు కూడా రావచ్చు. అంటే మనకి ఆపోజిట్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందండి సరైనదైతే కాదండి. నెక్స్ట్ కానీ మూడోది కానీ చూసినట్లయితే మూడోది చూస్తే జే నుంచి జే గ్రేటర్ దాన్ ఎల్ ఇచ్చాడండి. జే గ్రేటర్ దాన్ ఎల్ కానీ చూస్తే ఇక్కడ ఉందండి నాకు జే నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలండి నేను ఎల్కి వెళ్ళాలండి. జే గ్రేటర్ దాన్ ఎల్ ఇక్కడ ఉందండి. జే గ్రేటర్ దాన్ ఎల్ కానీ చూసినట్టయితే ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఒకసారి చూస్తే జే ఈక్వల్ టు ఐ గ్రేటర్ దాన్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ. అదేవిధంగా మరలా జీ రిపీట్ అవుతుందండి. జీ గ్రేటర్ దాన్ ఎల్ జే ఈక్వల్ టు ఐ అంటే జే లెస్ దాన్ ఎన్ అదేవిధంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అదేవిధంగా ఏమవుతుందండి మనకి లెస్ దాన్ ఎల్. సేమా ఆపోజిటా అంటే ఇది కూడా ఆపోజిటేనండి. ఎందుకు ఈ మిడిల్లో ఏమొచ్చిందండి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చిందండి. అంటే ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సింది ఏంటండి ఆపోజిటే తీసుకోవాలండి. ఇక్కడ కూడా మనం ఆపోజిట్ ఉంటే 3 గుర్తులు వస్తాయి. జే గ్రేటర్ దాన్ ఎల్ అయ్యే ఛాన్స్ ఉంది జే లెస్ దాన్ ఎల్ అయ్యే ఛాన్స్ ఉంది జే ఈక్వల్ టు ఎల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మూడో తీర్మానం కూడా ఏమైందండి సరైనదైతే కాదండి. అంటే మనకి దీంట్లో ఏం సరైనది అవుతుంది తీర్మానం 1 మాత్రమే సరైనది అవుతుందండి. అంటే కేవలం తీర్మానం 1 మాత్రమే సరైంది. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి మనకి 4th ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి చూస్తే 124 132 నెక్స్ట్ అదేవిధంగా 138 నెక్స్ట్ అదేవిధంగా 162 డాష్ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఎంత వచ్చిందండి +8. ఇక్కడ కానీ గ్యాప్ వచ్చేసి ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ కానీ గ్యాప్ చూస్తే ఎంత వచ్చిందండి +6. ఇక్కడ కానీ గ్యాప్ చూసినట్టయితే మనకి ఎంత వచ్చిందండి 24 గ్యాప్ వచ్చిందండి. అంటే ఏమైనా సీక్వెన్స్ సెట్ అయిందా లేదండి. ఇలా సీక్వెన్స్ కానీ రాకపోతే నేనేం చెప్పానంటే మీకు ఒకసారి కానీ చూసినట్టయితే ఇలా సీక్వెన్స్ కానీ రాకపోతే నెంబర్స్తో ఆపరేట్ చేయాలని చెప్పానండి. ఒకసారి చూస్తే 1 × 2 × 4 1 × 2 అంటే 2 2 4 జార్ ఎంత 8 అంటే 124 + 8 అంటే ఎంత అండి 132. నెక్స్ట్ అదేవిధంగా 1 × 3 × 2 1 × 3 అంటే 3 3 2 జార్ ఎంత అండి 6 అంటే 132 + 6 అంటే ఎంత అండి 138. నెక్స్ట్ కానీ చూస్తే 1 × 3 × 8 1 × 3 అంటే 3 3 8 జార్ ఎంత 24 అంటే +24 138 + 24 అంటే 162. నెక్స్ట్ అదేవిధంగా 1 × 6 × 2 1 × 6 అంటే 6 6 2 జార్ ఎంత 12 162 + 12 అంటే ఎంత వచ్చిందండి మనకి 174
174 అనేది మనకి ఏ ఆప్షన్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ఇలా కానీ సీక్వెన్స్ కానీ రాకపోతే నెంబర్స్తో ఆపరేట్ చేయాలండి. ఓకేనండి, మనకి కానీ చూసినట్లయితే మన ఆప్షన్ ఏమవుతుందండి? 174 అనేది ఏ ఆప్షన్ అవుతుందండి? మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే అదేవిధంగా నెక్స్ట్ కానీ చూస్తే choose the term from the alternate given below which bears the same relationship with the third terms as the relationship the first two terms bear. అంటే క్రింది ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికంతో కనుగొనండి అన్నాడండి. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే నెంబర్ ఎనాలజీలో ఇచ్చాడు. స్వీడన్ దేశం యొక్క కరెన్సీ ఏంటండి? క్రోనా. స్వీడన్ దేశం యొక్క కరెన్సీ ఏంటంటే మనకి క్రోనా. అదేవిధంగా ఇరాన్ దేశం యొక్క కరెన్సీ అడిగాడండి. ఏమడిగాడండి? మనకి కరెన్సీ అడిగాడండి. స్వీడన్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి క్రోనా. అదేవిధంగా మనల్ని ఏమడిగాడండి? ఇరాన్ దేశం యొక్క కరెన్సీ అడిగాడండి. ఇరాన్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి మనకి ఏమవుతుందండి? రియాల్. ఏమవుతుందండి? రియాల్ అవుతుందండి. ఓకేనండి, రియాల్ అవుతుంది. ఓకే అండి, టర్కీ అయితే లీరా వాన్. ఓకేనండి, చూసినట్లయితే మనకి ఓకేనండి దినార్ అయితే ఇరాన్ అవుతుందండి, ఇరాక్ అవుతుందండి. ఓకేనండి, చూసినట్టయితే మనకి రియాల్ అనేది దేని కరెన్సీ ఉంది? రియాల్ అనేది మనకి దేనికి అవుతుంది? ఇరాన్ దేశానికి అవుతుందండి రియాల్. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఒకసారి చూస్తే ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే BDF CFI నెక్స్ట్ అదేవిధంగా DHL డాష్ ఇచ్చాడండి. B అంటే 2, D అంటే 4, F అంటే 6, 3, 6, 9, 4, 8, 12 అంటే ట్రిపుల్ సిరీస్ ఇచ్చాడండి. అంటే 2, 3 అయిందండి. అంటే +1, 3, 4 +1, 4 + 1 అంటే 5 అంటే ఏమవుతుంది అంటే మనకి ఈ అవుతుందండి. అంటే ఫస్ట్ కాంబినేషన్ +1తో వచ్చాడండి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ 4, 6 అయిందంటే +2, 6 + 2 అంటే 8, మరి 8 + 2 అంటే 10 పొజిషన్ ఏమవుతుందండి? J. నెక్స్ట్ కానీ చూస్తే 6, 9 అయిందంటే +3, 9, 12 అయిందంటే +3, 12 + 3 అంటే ఎంత అండి? 15 పొజిషన్ ఏమవుతుందండి? O. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? EJO. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? ఫోర్త్ ఆప్షన్. అంటే +1 +2 +3తో కాంబినేషన్తో వచ్చాడండి. అంటే మనకి EJO కరెక్ట్ అవుతుందండి. ఏ ఆప్షన్ అండి? EJO. ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ కానీ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆడ్ 1 ఇచ్చాడండి. అంటే ఈ క్రింది వాణిలో భిన్నమైనది ఏది అని ఇచ్చాడండి. రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, రాంబస్ అని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే దీర్ఘచతురస్రం అండి. దీర్ఘచతురస్రంగా చూసినట్టయితే 1, 2, 3, 4. ఓకే అండి, 4 అండి. ఇలా 4 ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్ కానీ చూసినట్లయితే రెండవది స్క్వేర్తో కూడా చూసినా కానీ 1, 2, 3, 4 అండి. ఇలా 4తో ఏర్పరచవచ్చండి. నెక్స్ట్ త్రిభుజాన్ని చూసినట్టయితే త్రిభుజం ఎన్ని ఉంటాయండి? 1, 2, 3 3 మాత్రమే ఉన్నాయండి. అదే నాలుగోది ఏమి ఇచ్చాడండి? రాంబస్ కానీ చూసినట్లయితే 1, 2, 3 అదేవిధంగా 4 ఎన్ని ఇచ్చాడండి? 4 ఇచ్చాడండి. అంటే మనకి దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటండి? ఇవి 4 వచ్చాయండి, అదేవిధంగా ఇవి 4 ఉన్నాయండి. ఇక్కడ మాత్రం 3 భుజాలతోనే ఏర్పరిచారు, ఇక్కడ మాత్రం 4 అండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటంటే మనకి త్రాడ్ అండి. అంటే త్రాడ్ అంటే మనకి ఏమొచ్చిందండి? త్రిభుజం వచ్చిందండి. అంటే త్రిభుజం అనేది ఏ ఆప్షన్లో ఉందండి? మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ట్రయాంగిల్ అనేది మన ఆన్సర్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇన్ ఏ కోల్డ్ లాంగ్వేజ్ మూన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కై ఈజ్ కాల్డ్ యాజ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ clouds is called as water, and water is called as sea. Then what would you drink when you are thirsty? అంటే ఏమిచ్చాడంటే ఒక కోడు భాషలో చంద్రుణ్ణి ఆకాశంగాను, ఆకాశంను నక్షత్రంగాను,
నక్షత్రంను మేఘాలుగాను, మేఘాలను నీరుగాను, మరియు నీరును సముద్రంగాను పిలిచినట్లయినా మనం దాహం వేసినప్పుడు త్రాగునది ఏది అన్నాడండి. అంటే మనకు దాహం వేసినప్పుడు తాగేది ఏది అండర్లైన్ చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి దాహం వేసినప్పుడు తాగేది ఏంటండి? నీరు. అంటే దాహం వేసినప్పుడు తాగేది నీరు. ఇది పెట్టకూడదండి ఆన్సర్. అంటే మనకి ఇక్కడ నీరు ఇస్తాడండి, మనకు దాహం వేసినప్పుడు వచ్చేది మనకు తాగేది ఏంటి? నీరు. నీరు కూడా ఉండిద్ది మన ఆప్షన్లో, కానీ నీరు పెట్టకూడదండి. ఇక్కడ నీరుకి ఏమని కోడ్ చేశాడు? నీరుకి ఏమని కోడ్ చేశాడు? ఇక్కడ సముద్రము అని కోడ్ చేశాడు. అంటే నీరుకి ఏమని కోడ్ చేశాడండి? సముద్రం అని కోడ్ చేశాడు. అంటే మనం ఇప్పుడు ఆప్షన్ ఏం పెట్టాలండి? మనం సముద్రం అని పెట్టాలి. సముద్రం అనేది మనకి ఎన్నో ఆప్షన్ అవుతుందండి? 4th ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, మన ఆన్సర్ వచ్చేసి సముద్రం. సముద్రం అనేది ఎన్నో ఆప్షన్ అండి మనకి? 4th ఆప్షన్. క్వశ్చన్ ఏమైనా లాస్ట్ అండర్లైన్ చేసుకొని మనకి దానికి ఏం కోడ్ చేసాడో అది మన ఆన్సర్గా సమాధానంగా ఎంచుకోవాలండి. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చిందండి? సముద్రం వచ్చిందండి ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ కానీ చూసినట్లయితే 6 ప్లస్ ఏమిచ్చాడండి? 6 + 5 = 30, 25 - 5 = 5, 8 × 4 = 4, 10 / 5 = 15. అంటే మనకి ఇచ్చినట్లయితే మనకి ఏమి ఇచ్చాడండి? సమీకరణం ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూస్తే 120 × 6 + 36 - 12 / 8. ఒకసారి కానీ చూసినట్లయితే 6 ఇచ్చాడండి. 6 30 అయిందంటే ప్లస్ 6 ఇంటూ చేస్తేనే 30 అయింది. అంటే ప్లస్ ఏమవుతుందండి? ఇంటూ అవుతుంది. 25 అయిందంటే ఏమవుతుందండి? మైనస్ అనేది / అవుతుందండి. అదేవిధంగా ఇంటూ 4 అంటే 8 × 4 4 అయిందంటే ఇంటూ మనకి ఏమవుతుందండి? ఇంటూ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఇంటూ వచ్చేసి మనకి ఏమవుతుందండి? ఇంటూ వచ్చేసి మనకి 4 అయిందంటే మైనస్ అవుతుంది. అదేవిధంగా 10 / 5 = 15 అంటే / మనకి ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. ఇప్పుడు మన సమీకరణం చూస్తే 120 × 6 + 36 - 12 / 8 = క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే మనకి ఇప్పుడు మన రూల్ ఏముందండి? BODMAS అండి. దీంట్లో ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఒకసారి కానీ చూసినట్లయితే 120 ఇంటూ అంటే ఏమి ఇచ్చాడండి? మనకి ఇంటూ అంటే -6, ప్లస్ అంటే ఏమి ఇచ్చాడండి? ప్లస్ అంటే ఇంటూ 36, మైనస్ అంటే ఏమొచ్చిందండి? /12. అదేవిధంగా / అంటే +8. ఇప్పుడు కానీ చూస్తే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలండి? డివిజన్ దగ్గరికి వెళ్ళాలండి. ఇదిగోండి డివిజన్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ డివిజన్ కానీ చూస్తే 120 - 6 × 36/12. 36/12 అంటే ఎంత వచ్చిందండి? మనకి 3. అంటే మనకి ఇక్కడ 3 + 8. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటండి? ఇంటూ. ఇగోండి మల్టిప్లికేషన్. రెండోది చూడాల్సింది ఇంటూ. 120 - 6 × 3 = 18 + 8. మూడోది చూడాల్సింది ఏంటంటే మనం ఎడిషన్ చూడాలండి. 120 + 8 అంటే 128 - 18. నాలుగోది చూడాల్సింది ఏంటంటే మనం సబ్ట్రాక్షన్ చూడాలండి. సబ్ట్రాక్షన్ కానీ చూస్తే 128 - 18 అంటే ఎంత వచ్చిందండి? మనకి 110 వచ్చిందండి. అంటే 110 వచ్చిందండి. అంటే మనకి 110 అనేది ఏ ఆప్షన్లో ఉందండి? 4th ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, 4th ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అండి? 110. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ కానీ 77 కానీ చూస్తే స్టేట్మెంట్స్ ఆల్ పెన్స్ ఆర్ బస్సెస్, సమ్ బస్సెస్ ఆర్ జీప్స్, కన్క్లూజన్స్ ఆల్ జీప్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ జీప్స్. అంటే అన్ని కళాలు బస్సులు అని ఇచ్చాడండి. అన్ని కళాలు ఏమవుతున్నాయంట? బస్సులు అవుతున్నాయంటండి. అన్ని కళాలు బస్సులు అవుతున్నాయంటండి. నెక్స్ట్ కొన్ని బస్సులు ఏమవుతున్నాయంట? జీపులు అవుతున్నాయంటండి. కొన్ని బస్సులు జీపులు అవుతున్నాయంటండి. కొన్ని బస్సులు జీపులు అవుతున్నాయంటండి. తీర్మానాలు కానీ గమనించినట్లయితే అన్ని జీపులు కళాలని ఇచ్చాడండి. అంటే జీపులు అంటే కళాలని ఇచ్చాడండి. ఇక్కడ తీర్మానాలు ఏం సరైనవంటే అన్ని కళాలు బస్సులు సరైనవే,
కొన్ని బస్సులు కలములు సరైనవే, కొన్ని బస్సులు జీపులు సరైనవే, కొన్ని జీపులు బస్సులు కూడా సరైనవే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కింద నుంచి పైకి చదివినప్పుడు మనం ఏమని చదవాలి? ఆల్ అని చదవాలండి అన్నీ. అదేవిధంగా పై నుంచి కిందకు చదివితే కొన్ని అంటే ఏంటండి? సమ్ అని చదవాలండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇక్కడ ఈ ఏరియా కానీ గమనించినట్లయితే మనం కానీ ఇదిగోండి ఈ ఏరియా కానీ గమనించినట్లయితే ఇదిగోండి ఈ ఏరియా, నేను ఈ డ్రా చేసిన ఏరియాని కానీ నేను గమనించినట్లయితే ఈ డ్రా చేసిన ఏరియాలో నాకేముంటాయంటే ఈ డ్రా చేసిన ఏరియాలో కొన్ని బస్సులు జీపులు అవుతాయి, అదేవిధంగా కొన్ని జీపులు ఏమవుతాయి నాకు? బస్సులు అవుతాయండి. కొన్ని బస్సులు జీపులు అవుతాయి, కొన్ని జీపులు బస్సులు అవుతాయండి దీంట్లో ఈ ఏరియా, ఈ డ్రా చేసిన ఏరియాలో. అంటే ఇప్పుడు కలములు జీపులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. అంటే ఒకసారి కానీ గమనించినట్లయితే ఈ ఏరియాలో కొన్ని జీపులు బస్సులు అవుతాయి, అదేవిధంగా కొన్ని బస్సులు ఏమవుతాయి? జీపులు అవుతాయండి. ఒకసారి కానీ తీర్మానాలు కానీ గమనించినట్లయితే అన్ని జీపులు కలంలో అంటే కొన్ని బస్సులు జీపులు అవుతున్నాయి, కొన్ని జీపులు బస్సులు అవుతున్నాయి, కానీ అన్ని కలంలు బస్సులు అవుతున్నాయి, కానీ అన్ని జీపులు బస్సులు అవుతున్నాయా? లేదండి. ఈ తీర్మానం ఏమైంది? సరైనదైతే కాదు. కొన్ని కలాలు జీపులు అన్నాడండి. కొన్ని కలాలు జీపులు అంటే అన్ని కలాలు బస్సులు, కొన్ని బస్సులు కలంలు, కొన్ని బస్సులు జీపులు, కొన్ని జీపులు బస్సులు, కానీ కొన్ని కలాలు జీపులు అవుతున్నాయా? ఇది కూడా రాంగ్ అండి. అంటే తీర్మానం 1, 2 అనుసరించవు. 2 తీర్మానాలు ఏమవుతాయండి మనకి? అనుసరించవు అండి. నెక్స్ట్ కానీ చూస్తే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ 91756 and 826 equal 36 then 735 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడండి. అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో 917 56 మరియు 826 36 అయినప్పుడు అదే కోడ్ భాషలో 735 ఇచ్చాడండి. ఒకసారి చూస్తే 9 - 1 అంటే ఎంత? 8. ఇక్కడ ఏముందండి? 7. 8 7 ఎంత? 56. నెక్స్ట్ అదేవిధంగా 8 - 2 అంటే 6. 6 6 ఎంత అండి? 36. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే 7 - 3 అంటే ఎంత? 4. ఇక్కడ ఏముందండి? 5. 4 5 ఎంత అండి? 20. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? మనకి సెకండ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి. ఆ ఫస్ట్ ఉన్నదాన్ని సెకండ్ నెంబర్తో మైనస్ చేసి లాస్ట్ ఉన్న నెంబర్ని ఏం చేశాడు? ఇంటూ చేశాడండి. అంటే మనకి 4 5 ఏమవుతుంది? మనకి 20 అవుతుందండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఒకసారి కానీ చూస్తే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో లోపించిన సంఖ్యను గుర్తించండి అన్నాడండి. అంటే 120, 241, 410, 699, 1060 డాష్ అన్నాడండి. అంటే ఒకసారి చూస్తే 120, 241 అంటే ఎంత వచ్చిందండి మనకి? 121 ప్లస్ 121 డిఫరెన్స్ ఉందండి. 121 అంటే మనకి ఏ స్క్వేర్ అండి? 11 స్క్వేర్. 241 410 అయిందంటే మనకి డిఫరెన్స్ ఎంత? 169. 169 అంటే ఏ స్క్వేర్ అవుతుందండి? 13 స్క్వేర్. అదేవిధంగా 410 699 అయిందంటే అంతే మనకి ఎంత డిఫరెన్స్ అండి? 289. 289 అంటే ఏ స్క్వేర్ అండి? మనకి 17 స్క్వేర్. అదేవిధంగా మనకి 699 1060 అయిందంటే మనకి డిఫరెన్స్ ఎంత? ప్లస్ 361. 361 అంటే మనకి 19 స్క్వేర్. 11 13 17 19 అనేది మనకి ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్స్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత? 23. 23 అంటే మనకి 23 స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చిందండి? ప్లస్ 529. అంటే 1060 ప్లస్ 529 అంటే 1089 అవుతుందండి. 1089 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందండి? మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. 1089 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ మెయింటైన్ చేశాడండి. ఒకసారి గమనించాలి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే 80 క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద 3 ఆల్టర్నేటివ్. ఈ క్రింది ప్రశ్నలో 4 ఆప్షన్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. నెఫ్రాలజీ, అంకాలజీ, ఆస్ట్రాలజీ, కార్డియాలజీ. ఓకే అండి. నెఫ్రాలజీ అనేది మన బాడీలో ఉండేయండి. నెఫ్రాలజీ అండి ఓకేనండి, బాడీలోకి సంబంధించింది. అంకాలజీ అంటే మన బాడీలోనే క్యాన్సర్కి సంబంధించిందండి అంకాలజీ. ఇదేమో కిడ్నీలండి. కార్డియాలజీ అంటే ది స్టడీ ఆఫ్ హార్ట్ అవుతుందండి. ఇది మన హార్ట్ అండి. అంటే కార్డియాలజీ మన బాడీకి సంబంధించింది,
అదేవిధంగా అంకాలజీ మన బాడీకి సంబంధించింది. అంకాలజీ అంటే క్యాన్సర్ అండి. ది స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ కాల్డ్ అంకాలజీ అండి. నెఫ్రాలజీ అంటే కిడ్నీలు అండి. కిడ్నీలు ఉంటాయి కదండి, కిడ్నీలు అండి నెఫ్రాలజీ. నెఫ్రాలజీ కానీ అంకాలజీ కానీ కార్డియాలజీ కానీ మూడు కూడా మనకు దేనికి సంబంధించింది, మన బాడీలో పార్ట్స్కి సంబంధించిన వ్యాధులే అండి. కానీ ఇక్కడ మూడోది ఏమి ఇచ్చాడంటే ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే ది స్టడీ ఆఫ్ స్టార్స్ అండి, అంటే మన ఖగోళ శాస్త్రం అండి. అంటే ఆస్ట్రాలజీ అనేది మన బాడీకి సంబంధించిందా? కాదండి. దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి థర్డ్ ఆప్షన్ అండి. అదేవిధంగా అంకాలజీ కానీ నెఫ్రాలజీ కానీ కార్డియాలజీ కానీ మనకు బాడీలో ఉన్న పార్ట్స్, కానీ ఆస్ట్రాలజీ అనేది మన బాడీలో ఉండిందా? లేదండి. ది స్టడీ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రాలజీ అవుతుందండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటంటే మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.